నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం ఎంత ఇదిగా దొరుకుతుందో, ఎంత విరివిరిగా దొరుకుతుందో మనకందరికీ తెలిసిన విషయమే. అయితే గత ప్రభుత్వ హయాం వల్ల అసలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అసలు ఈ స్మగ్లింగ్కు అదుపు లేకుండా పోయిందని చెప్పవచ్చు. మరి కూటమి ప్రభుత్వం దీన్ని అడ్డుకోవడానికి ఏం చేయబోతుంది? అసలు రెడ్ శాండిల్కు ప్రపంచంలో ఎందుకు అంత మార్కెట్ ఉంది? ఈ విషయాలపై తెలుసుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే శ్రావణి గారు. సార్, మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులుగా కూడా మనం చెప్పుకోవచ్చు, వృక్ష సంపద అని కూడా చెప్పుకోవచ్చు శేషాచలం అడవుల్లో లభించే ఎర్రచందనం. వైసీపీ హయాంలో వారు ఏం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎంత అసలు అదుపు లేకుండా కూడా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అని చెప్పుకోవచ్చు. అసలు వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా సార్ గత ప్రభుత్వ హయాంలో? ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దీన్ని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోనుంది? రాణి గారు మంచి క్వశ్చన్ అడిగారండి. అయితే మనం 2014 నుంచి తీసుకోవాలండి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి తీసుకుంటే 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాదాపు ఎర్రచందనం ప్రొటెక్షన్స్కి ఎన్ని రకాల చర్యలు తీసుకున్నారంటే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. స్మగ్లర్స్ని ఏరిపారేయటంలో కానీ, దీని వెనుకున్న బడాబాబులను అరెస్ట్ చేయడంలో కానీ, వాహనాల సీజు విషయంలో కానీ, కేసుల విషయంలో కానీ, ఎర్రచందనం దొంగల్ని రికవరీ చేయడంలో కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ సమయంలో మనం 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసుకుంటే దాదాపు మనకి ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లో అనేక ప్రాంతాల నుంచి స్మగ్లర్లు ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పడి శేషాచలం అడవుల్లో ఉన్న ప్రతి ఒక్క ఎర్రచందనం దుంగని కొట్టేసి అమ్మేయాలని పకటి బందీతో వాళ్ళ వ్యూహాన్ని అయితే రచించుకున్నారు. అదే స్థాయిలో వాళ్ళు అక్కడున్న ఎర్రచందనాన్ని దొంగల్ని అంటే చెట్లు నరకటం, దొంగలుగా మార్చడం, అక్రమ రవాణా ద్వారా ఇతర దేశాలు పంపించడం. కాకపోతే శ్రావణి గారు, ఇది చైనాలో బాగా డిమాండ్ ఉన్న సరుకు అనమాట. ఇది ఎక్కడ కాయదు, ఎక్కడ పెరగదు, ఏ భూములు ఈ చెట్లకి సపోర్ట్ చేయదు. అందుకేనే సార్ ప్రపంచం మొత్తంగా కూడా రెడ్ శాండిల్కి ఇంత డిమాండ్ ఉంది. రియల్లీ ఎందుకంటే చాలా రేరు శాండిల్ అండి. అది కూడా అనేక రకాలుగా, ఇప్పుడు బొమ్మల దగ్గర నుంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి సుగంధ ద్రవ్యాల నుంచి ఫార్మా రంగంలో కానీ ప్రతి ఒక్క విషయంలోనూ అనేక రకాలుగా దీన్ని ప్రాసెసింగ్ చేస్తారు ఎర్రచందనాన్ని. అందుకనే అంత డిమాండ్ ఉంది. చైనా, జపాను, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలో దీని వాడకం ఎక్కువ. కొంత ఇది ఇంట్లో ఉండటం వల్ల వాస్తు దోషాలు కూడా పోతాయని చెప్పి ఒక శాస్త్రం ఉందన్నమాట, ఒక నమ్మకం ఏదైనా ఉంది. అట్లా ఎర్రచందనానికి మార్కెట్ అనేది ఎప్పుడు ఎవర్గ్రీన్గా ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి సారించింది. కాకపోతే 2014 నుంచి 2019 వరకు, 19 నుంచి 2024 వరకు అసలు ఏం జరిగిందనేది మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం. అయితే మాట్లాడుకోవాలంటే 2014-2019 తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 5 సంవత్సరాల మీద 600 కేసుల పైన పెట్టింది. దాదాపు 400 టన్నుల ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 2000 మందిని అరెస్ట్ చేసిందండి స్మగ్లర్ని. అదే వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే దాదాపు వాళ్ళు 420 కేసులు మాత్రమే నమోదు చేశారు. 143 టన్నులు ఎర్ర దొంగలను స్వాధీనం చేసుకున్నారండి. అంటే అదేమో 400 చిల్లర ఉంటే ఇక్కడేమో 143 టన్నులు. ఎంత వ్యత్యాసం చూడండి. అదేవిధంగా అధికారులను కూడా వాళ్ళు సొంత అనుకూలమైన వ్యక్తులను అధికారులుగా పెట్టుకొని టాస్క్ ఫోర్స్లో కానీ, అటవీ శాఖలో కానీ ఒక డిఐజీ క్యాడర్ ఉన్న వ్యక్తులని కాకుండా ఒక నాన్ క్యాడర్లో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించే విధంగా వాళ్ళు ఎస్ బాస్ అంటే ఎస్ బాస్ లాగానే వాళ్ళు వ్యవహరించారు. అదొకటను మనకి పెద్ద ఎత్తున శేషాచలం అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, డ్రోన్ సాంకేతిక కూడా తీసుకురావాలి. అయితే అప్పుడున్న అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మూడో నేత్రం అని చెప్పి ఒకటి తీసుకొచ్చి దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టుంటారండి. దానికి ₹1 కోటి పెట్టి డ్రోన్స్ తీసుకొస్తాము, స్మగ్లర్స్ని వేరిపారేస్తాము, ఎర్ర చందనంని సంరక్షిస్తాము అన్న ముచ్చట్లు చెప్పారు. కానీ వాళ్ళే ఇంటి దొంగలై ఉంటే ఇంటి దొంగలను ఎవరు పెట్టుకోగలరండి? వాళ్ళ క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు స్మగ్లర్లుగా మారి
ఎర్రచందనాన్ని మాత్రం సర్వనాశనం చేశారు. మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు అసలు ఎన్ని టన్నుల ఎర్రచందనం పట్టుకున్నారు, అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు ఇవన్నీ చెప్తుంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే కాకినాడ పోర్టు వ్యవహారం కానివ్వండి, రేషన్ మాఫియా వ్యవహారం కానివ్వండి, దీని వెనకాల వైసీపీ పెద్ద నేతలే ఉన్నారని చెప్పి వస్తున్నాయి, అన్ని ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి. మరి ఈ స్మగ్లింగ్ వెనుక కూడా పెద్ద నేతల హస్తం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అటవీ శాఖ మంత్రి గారు దాన్ని పర్యవేక్షిస్తున్నట్టుగా చెప్తారు, కానీ వాళ్ళ అనుచరులు తీగలాగితే డొంక మొత్తం కదిలిద్దండి. కాకపోతే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చోటామోటా నేతలు మాత్రమే. దీన్ని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు దుబాయ్ నుంచి, చైనా నుంచి దీన్ని మానిటరింగ్ జరుగుతుంది. ఒక డ్రగ్స్ని కనుక ఇతర దేశాల నుంచి ఏ విధంగా భారతదేశంలో చూపిస్తారో ఆ విధంగా ఇక్కడి నుంచి వీళ్ళందరూ ఎర్రచందనం స్మగ్లింగ్కి సంబంధించి పెడలర్స్ లాంటి వాళ్ళు అనమాట. డాన్స్ వేరుగా ఉంటారు. కాకపోతే వైసీపీలో ఉన్న, అంటే ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వైసీపీ నేతకు ఎర్రచందనం స్మగ్లింగ్లో వాటాలు ఉన్నాయి, వాళ్ళ కన్సర్న్లో జరిగింది అనేదే మనకి అన్ని మీడియాలో మాధ్యమాల మీద అయితే సోషల్ మీడియాలో మనకి ఎప్పుడు కనిపిస్తున్నది. సార్, ఇంకా మనం చూసినట్లయితే అసలు అడ్డు అదుపు లేకుండా పోతున్న ఈ స్మగ్లింగ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయని చెప్పి మనకు వార్తలు కూడా వస్తున్నాయి. దీన్ని మొత్తానికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుందంటారు? ఓకే, కూటమి గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా డే 1 నుంచే ఎర్రచందనం సంబంధించిన టాస్క్ ఫోర్సు అటవీ శాఖ అధికారులని అలర్ట్ చేసిందండి. డ్రోన్ సాంకేతికతను తీసుకురాబోతుంది. అధునాతన సాంకేతిక విధానాల్లో ఎర్రచందనం సంరక్షణకైతే ఖచ్చితంగా అడుగులు పడుతున్నాయి. మొన్న ఈ మధ్య డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కర్ణాటక వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు. కర్ణాటకలో కానీ, కర్ణాటక అంటే మనకు బోర్డర్లు ఎక్కువగా ఆంధ్ర కూలీలతో పాటు స్మగ్లర్స్ కింద పనిచేసే, ఎర్రచందనం చెట్లను కొట్టే అంటే నరికే వాళ్ళల్లో ఏపీ వాళ్ళతో కన్నాను మనకి పక్క రాష్ట్రాల నుంచి, చెన్నై నుంచి, కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా కర్ణాటక విజిట్ చేసినప్పుడు, అక్కడ పర్యటించినప్పుడు అక్కడున్న ఎర్రచందనం దొంగలు ఏదైతే అక్కడ చేరాయో ఆక్షన్ వేసినప్పుడు మాకు ఇన్ని కోట్లు వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆయన ఒకటే చెప్పారు, ఇక్కడికి ఎర్రచందనం మీకు పట్టుబడ్డ, మీ చెక్ పోస్టుల దగ్గర పట్టుబడ్డ మాకు ఇవ్వాలి, మీరు ఆక్షన్ వేసినా సరే ఆ డబ్బులు కూడా మాకే ఇవ్వాలని చెప్పి అక్కడున్న మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కూడా కలిసి ఎర్రచందనం దొంగలు దేశంలో ఏ మూలన పట్టుబడ్డా, ఒక్క దేశాల్లో పట్టుబడ్డా అక్కడున్న ఎంబసీ వాళ్ళకి కాల్ చేసి ఆ దేశంతో మాట్లాడి అక్కడ ఆక్షన్ వేస్తే ఆ డబ్బులు లేదు, మనకి రిటర్న్ పంపిస్తే మనం తీసుకొచ్చుకొని మేము ఆక్షన్ వేసుకుంటాము అన్న భావం చెప్పారు. అది ఇప్పుడు అమలవుతుంది ఏపీలో. ఎందుకంటే మొన్న గుజరాత్లో దాదాపు 10 కోట్ల విలువైన ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డాయి. అవన్నీ ఏపీకి తరలించారు. అట్లా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు, టాస్క్ ఫోర్సు అధికారులు స్పష్టమైన ఒక విధానంతో కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని తీసుకుంటూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. శ్రావణి గారు, మొత్తానికి కూటమి ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లింగ్కి చెక్ పెట్టేలా అడుగులు వేస్తుందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ.